శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన పౌర్ణమి రోజున అనగా 3/3/2026 మంగళవారం మధ్యాహ్నం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం ఉదయం 10 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం మరియు ఇతర ఉపాలయాల కవాట బంధనం చేయబడింది. గ్రహణ మోక్షకాలం అనంతరం అనగా 4/3/2026 బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం మరియు ఉప ఆలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్వపన అభిషేకాలు నిర్వహించిన అనంతరం హారతి నిర్వర్తింపజేసిన తదుపరి ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పించబడునని తెలియజేయడమైంది. నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవాలన్నీ కూడాను వైభవపేతంగా ఆగమోక్తంగా వైదికంగా అన్నీ కూడాను జరుగుతున్నాయి. మరి ఈరోజు చంద్రగ్రహణ సందర్భముగా ఆలయమును 10 గంటలకు మూసివేసి మరి తర్వాత గ్రహణానంతరం 7:30 గంటలకి ఆలయ తలుపులు తెరిచి ఆలయం శుద్ధి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. మరి 10 గంటల నుంచి కూడాను అన్ని సేవలు తర్వాత జరిగేటటువంటి సేవలన్నీ కూడాను రద్దు చేయడమైనది. మరి భక్తులందరూ కూడాను గమనించి ఆలయానికి 10 లోపలే దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. 10 తర్వాత ఆలయం తలుపులు కవాట బంధనం చేసి అమ్మవారికి గ్రహణానంతరం స్నపనాభిషేకాలు నిర్వర్తించి మరి మరుసటి రోజున యథావిధిగా దర్శనం అవి కూడా ఉంటాయి. భక్తులు గమనించి ఆలయానికి రావాల్సిందిగా మనవి చేయటం అయినది. 50 మంది భక్తులు అందరికీ కూడాను విన్నపం చేయటమైంది. సార్ ఒకసారి సార్ చాలు ఓకే సార్ ఓకే.